ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. 6 నెలలు 8 నెలలు అవుతుంది. చాలా కేసులు ఈ విషయంలో నిరంతరంగా ఉన్నదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ